10 ఎకరాల కౌలు తీసుకున్నానండి. 10 ఎకరాలకి ఎకరానికి 30,000 కాడకి 3 లక్షల రూపాయలు పెట్టుబడి అయిందండి. ఈ తుఫాను వల్ల తీపిచ్చాక తుఫాను వచ్చి పడిందండి. దీంట్లో రూపాయి వచ్చేది ఏమి లేదండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మిమ్మల్ని ఎంతో కోరుకుంటున్నామండి. మేము 10 ఎకరాలు మినిమం ప్లాంటేషన్ అండి. ఏం రూపాయి వచ్చేది లేదండి. దాంట్లో 30 ఎకరానికి వచ్చి కౌలు కాకుండానే పెట్టుబడి 30,000 రూపాయలు అయింది. దాంట్లో 3 రూపాయలు కూడా వచ్చేది లేదు. నిన్న మొన్న రోజుకి 40-50 మందిని బయట నిలపేది తీపిచ్చానండి. ఈ తుఫాను గురించి ఇట్లా వచ్చి నాశనం అయిపోయామండి. మేము దాంట్లో రూపాయి వచ్చేది మాకు లేదు. మేము ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. అంతా మొలకలు వచ్చేసినాయండి. నేను మండల వ్యవసాయాధికారి నూజివీడులో పనిచేస్తున్నాను. ప్రస్తుతం నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు గాను వరి మినుము పైర్లు మన మండలంలో ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా సాగు చేపట్టడం జరిగింది. వరి పైరుకు సంబంధించి 4,800 ఎకరం వరకు వేసి ఉన్నారు. ఈ వరి పైరులో కూడా ఎక్కువగా 1061 MTU 1061 రకాన్ని ఎక్కువగా రైతాంగం సాగు చేశారు. ఈ BPT 5204 ఇతర రకాలు చాలా తక్కువ విస్తీర్ణంలో, ఒక 10% విస్తీర్ణంలో మాత్రమే ఉన్నాయి. ఈ కురుస్తున్న వర్షానికి రైతాంగానికి ఇచ్చే సూచనలు ఏంటంటే, అధికంగా నీరు నిలవున్న చేలల్లో చేళ్లుగా చేసుకొని అధిక నీరు బయటికి వెళ్ళిపోయేటట్టు చూసుకోవాల్సిందిగా సూచనిస్తున్నాము. అట్లాగే పైరు దశ 90% వరకు కూడా గింజ కట్టుబడే దశ, అట్లాగే ఈనిక దశలో ఉన్నాయి కాబట్టి వరి పైరుకి పెద్ద నష్టం అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఒక 40 ఎకరాల వరకు కోత కోసుంది. ఏదైతే పనల మీద వరి పైరు ఉందో దానికి 5% ఉప్పు ద్రావణం నీళ్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే కనుక మొలక రాకోకుండా మనం నివారించుకోవచ్చు. ఇకపోతే రెండవ పంట మినుము మామిడి తోటల్లో అంతర పంటగా కానీ లేకపోతే ఏక పంటగా కానీ 2,500 ఎకరం వరకు సాగు విస్తీర్ణంలో ఉంది. ఆల్రెడీ మినుము పైరు ఒక 400 ఎకరం వరకు కూడా కోత కోసుంది. అయితే కోత కూడా మిషన్ హార్వెస్టర్లతో కోయటం వల్ల మరి దానికైతే నష్టం లేదు. కుప్పల రూపంగా మినుము అయితే ఎక్కువ ఏమీ లేదు మండలంలో. అదే ఇప్పుడు గింజ కట్టుబడే దశ, కోత దశలో మినుము పైరు ఉంది కాబట్టి మరి ఇంతటితోటి వర్షం పోయి మళ్ళీ రేపు మామూలుగా ఎండ వేస్తే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు.